చాలామంది ప్రార్థన చేస్తారు, కానీ వాళ్ళకి జవాబు ఎందుకు రాదంటే వాళ్ళు ప్రార్థనలో ఏదైతే దేవుని దగ్గర అడుగుతారో దాన్ని నమ్మరు వాళ్ళు. దేవుడు అంటాడు, మీరు ప్రార్థన చేసినప్పుడు వేటినైతే అడుగుతారో మీరు దాన్ని పొందుకున్నారని మీరు నమ్మాలి, అప్పుడే అది మీకు దొరుకుతుంది అని చెప్పేసి ప్రభు అంటున్నాడు. ఈరోజు చాలామంది ప్రార్థన చేసేటప్పుడు ప్రభు నాకు ఇది ప్రభు, అది చేయి ప్రభు, నా అప్పులు తీసే ప్రభు అని చెప్పేసి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఆ ప్రార్థన అలా చేయొద్దు. ఇప్పుడు మీ ప్రార్థన విధానం అనేది చేంజ్ చేసేయాలి. ప్రభు ఏమంటున్నాడు, మీరు ప్రార్థన చేసినప్పుడు వేటి గురించి అయితే మీరు ప్రార్థన చేస్తారో అది మీకు దొరికినాయని నమ్మాలా. ఈరోజు నుంచి మీరు ప్రార్థన ఎలా చేయాలంటే, ప్రభా నా అప్పులు తీసే ప్రభా కాదు, ప్రభా నువ్వు నా అప్పులు తీసేసినందుకు స్తోత్రం, అలా నమ్మాల. ప్రభా నువ్వు నాకు అప్పు తీసేసినందుకు స్తోత్రం, ప్రభా మాకు మంచి ఇల్లు ఇచ్చినావు ప్రభా, ఈరోజు నీకు ఇల్లు లేదు, నువ్వు రెంట్ హౌస్లో ఉంటున్నావు, కానీ నువ్వు ప్రార్థన ఎలాగ చేయాలా, ప్రభా నువ్వు నాకు మంచి ఇల్లు ఇచ్చినందుకు స్తోత్రం, నీకు కారు లేదు, నీకు కారు కావాలా, కానీ ప్రార్థన ఎలా ఉండాలా, ప్రార్థన చేసేటప్పుడు ప్రభా నువ్వు నాకు కారు ఇచ్చేసినందుకు స్తోత్రం,